రావిశాస్త్రి గారిని చాలా అతి దగ్గరగా నేను కూడా ఉత్తరాంధ్రలో పనిచేసిన 2 జిల్లాల్లో శాస్త్రి గారు నాకు చాలా దగ్గరగా తెలిసిన మనిషి. ఆయన చూస్తున్నాను, ఆయన వారసత్వాన్ని, ఆయన తాలూకు ఆయన గురించి మాట్లాడే మాటలు కూడా వింటూ ఉన్నాను. కానీ తరచూ వ్యాసాలకో లేదా ఇట్లాంటి సమావేశాల్లో చేసే ప్రసంగాలకో మాత్రమే పరిమితమైన రావిశాస్త్రి స్మరణని కుమార్ కూనప్రాజు ఆచరణలోకి తీసుకువచ్చి దాన్ని ముందుకు తీసుకువెళ్ళడం అనేది అది అందరం కూడా మనం అభినందించవలసిన విషయం. ఇట్ బిగ్ క్లాప్. అంత కరతాళ ధ్వనులతో ఆయన అభినందించాల్సిగా కోరుతున్నాను నేను. రావిశాస్త్రి గారి గురించి ఎప్పుడూ మాడుకునే మాటలు, ఎప్పుడూ చెప్పుకునే కథలు కాక కొత్తగా మాట్లాడుకోవడానికి, కొత్తగా చెప్పుకోవడానికి కూడా చాలా సమాచారం అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా రావిశాస్త్రి రచనా సర్వస్వం వచ్చిన తర్వాత ఆయన ఇంటర్మీడియట్ రోజుల్లో రాసుకున్న డైరీ, 1954 రాసుకున్న రచయితల నోట్సు, ఇట్లాంటి చాలా సమాచారం అంతకుముందు మనకు అందుబాటులో లేని సమాచారం రావిశాస్త్రి గారి గురించి మనకు లభ్యంగా వచ్చింది. కొత్తగా ఆయన గురించి ఎవరిని ఏదైనా మాట్లాడతారని నేను చూస్తున్నాను. నేను ఎంతసేపు మాట్లాడుకున్న విషయాలు చాలా అధ్యయనం చేయవలసిన రచయిత అయినా, ముఖ్యంగా మారుతున్న ప్రపంచంలో ఈ కాలంలో రావిశాస్త్రి గారి గురించి మాట్లాడుకోవాల్సిన మాటలు చాలా ఉన్నాయి. మొట్టమొదటి మాటలు ఏమిటంటే మన విప్లవ అభ్యుదయ ఆచరణ, కార్యాచరణ కానీ, ప్రసంగాలు కానీ, స్ఫూర్తి కానీ లోకల్గా చాలా ఇన్కాంపిటెంట్గా, నిర్వీర్యంగా ఉంటూ గ్లోబల్ స్థాయిలో చాలా ప్రచండంగా ఉండే పరిస్థితుల్లో రావిశాస్త్రి గారు గ్లోబల్ థియరైజింగ్ చేయకుండా లోకల్గా ఏం చేయగలని ఆలోచించాడు ఆయన. స్థానిక ఇప్పుడు మన వాళ్ళు ఎట్లా అంటే కన్యాశుల్కంలో మధురవాణి ఉంటుంది. కొంతమంది ఉన్న ఊళ్ళో యాంటీ నాచి, పొరుగురులో ప్రోనాచి అని. మన వాళ్ళు స్థానిక శాసనసభ్యుడిని కానీ, స్థానిక మున్సిపల్ కార్పొరేటర్ని కానీ నిలదీసి అడగలేరు. కానీ అమెరికా సామ్రాజ్యవాద విధానాన్ని ఎండగడుతూ ప్రసంగాలు చేస్తారు. కంఫర్ట్ ఉంది అందులో. వాడు ఎవడో గొడవ అరుస్తున్నా కూడా వాడు తెలియదు వాడికి. కానీ రావిశాస్త్రి గారు మీరు రచనా సర్వస్వంలో చూడండి, ఆయన వేసినటువంటి చలోక్తులు కానీ, రాసిన ఉత్తరాలు కానీ, చేసిన ప్రసంగాలు కానీ, ఆయన విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మీద దండెత్తాడు. ఆయన ఒక లాయర్గా ఉంటూ, ప్రసిద్ధ లాయర్గా ఉంటూ. ఇది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే కన్యాశుల్కానికే మళ్ళీ వెళితే నేను పూనాలో డక్కన్ కాలేజీలో నేషనల్ కాంగ్రెస్ మీద పెద్ద ప్రసంగం చేస్తే బండివాడంతా విని మా ఊరు హెడ్ కానిస్టేబుల్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారని అడిగాడు అని. సో మన విప్లవోద్యమాలు, మన కార్యాచరణలు మన ఊరి హెడ్ కానిస్టేబుల్ మీద చూపించగలిగినప్పుడు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రధానమంత్రి మీద, బైడెన్ మీద విమర్శించినందువల్ల దాని ప్రయోజనం ఏముండదు. రావిశాస్త్రి గారు ఆచరణాత్మక విప్లవవాది. ఆ కోణంలో, ఆ అంశంలో రావిశాస్త్రి సాహిత్యం గురించి మాట్లాడవలసి ఉంటుంది. అలాగే సాహిత్యం ఒక 20 ఏళ్ల కింద, 10 ఏళ్ల కింద దాకా కూడా సాహిత్యం సమాజాన్ని విమర్శించేదిగా, ఒక అభ్యుదయకారక శక్తిగా ఉండేది. ఇప్పుడు సాహిత్యం 2 సాహిత్యాలుగా మారింది. ఒక సాహిత్యం ప్రచారానికి, మార్కెట్కి, పెట్టుబడికి పూర్తిగా దాసోహంగా మారిన సాహిత్యం. రెండవ సాహిత్యం ఆయా రంగాల్లో వాళ్ళ ఆధిపత్యంలో ఉన్న ఏ సమాచార ప్రసార సాధనాల్లోనూ చోటు దొరకని సాహిత్యం. ఈ రెండవ సాహిత్యం ఈరోజు సమాజాన్ని ప్రశ్నించడంతో పాటు ఈ ప్రాబల్యం పొందిన సాహిత్యాన్ని కూడా ప్రశ్నించవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు రచయితకి 2 కర్తవ్యాలు ఉన్నాయి. ఒకటి సామాజిక శక్తుల్ని, పీడక శక్తుల్ని ప్రశ్నించడం. రెండోది పీడక శక్తులతోటి, రాజకీయ శక్తులతోటి కొలాబరేట్ అవుతున్న, కొల్యూట్ అవుతున్న సాహిత్యకారులను కూడా ప్రశ్నించడం. ఇది 20 ఏళ్ల కింద, 30 ఏళ్ల కింద అవసరంగా ఉండేది కాదు. ఇప్పుడు చాలా అవసరంగా ఉంది. ఇప్పుడు రచయిత అత్యంత మైనారిటీ. రచయిత అంటే నిజమైన రచయిత, నిజమైన సాహిత్యకారుడు అత్యంత మైనారిటీ, అత్యంత అల్పసంఖ్యాక వర్గం. ఆ అల్పసంఖ్యాక వర్గమే ఈరోజు ప్రతిపక్షంగా ఉంది. ఈరోజు రాజకీయ ప్రతిపక్షం లేదు, మీడియా ప్రతిపక్షం లేదు, పత్రికల ప్రతిపక్షం కాదు, ప్రజల్లో ప్రతిపక్షం లేదు. ఈవేళ ప్రతిపక్షం అంటే ఎవరైనా ఉంటే సాహిత్యంలో అల్పసంఖ్యాక వర్గంగా మారిపోయిన రచయితలు మాత్రమే ప్రతిపక్షంగా మారవలసి ఉంటుంది. వాళ్ళకి రావిశాస్త్రి లాంటి వాళ్ళు స్ఫూర్తి కావాల్సి ఉంటుంది. ఆ రోజు ఆయన ఏం చేశాడు? ఆయన ఒక మాట రాశాడు. రావిశాస్త్రి గారు ప్రతి మాట అది సోషలాజికల్
ఎనాలిసిస్ లాంటిది అన్నమాట అది. ఈరోజు ఒక చోట రాశాడు ఆయన, ఈరోజు ఫ్యూడల్ రిచ్ నియో రిచ్ కలిపి పరిపాలిస్తున్నాయని అసలు ఒక్క వాక్యం. ఆ ఒక్క వాక్యంలో గత 30-40 ఏళ్ళ ఆంధ్రప్రదేశ్ చరిత్ర అంతా ఆ ఒక్క వాక్యంలో ఉంది, ఫ్యూడల్ రిచ్ నియో రిచ్. అలాగే రావిశాస్త్రి గారి రచనా శిల్పం ఈ మధ్య మీరు తెలుసు మీకు, గత సంవత్సరం బుక్కర్ ప్రైజ్ వచ్చినటువంటి గీతాంజలి శ్రీ నవల ది టాంబ్ ఆఫ్ శాండ్ చదువుతున్నంతసేపు నాకు అరే ఇట్లాంటి శిల్పం మనకు తెలుసు కదా, ఇటువంటి రచయిత మన రచయిత కదా, పూర్తి రావిశాస్త్రి తలహా శిల్పం అది. ఆ శిల్పానికి ప్రపంచం అంతా, గీతాంజలి శ్రీ నవలకి ప్రపంచం అంతా కూడా మోకరిల్లింది ఆ నవల ముందు. ముఖ్యంగా దేనికి అంటే ఒక పార్టిషన్ పెయిన్ని ఆమె రావిశాస్త్రి తరహా శిల్పంలో చెప్పినందువల్ల. మరి రావిశాస్త్రి అప్పుడు కనీసం 40 ఏళ్ల కింద ఒక రత్తాలు రాంబాబు, ఒక రాజు మహిషిలో అట్లాంటి కథలే రాశాడు ఆయన. లేనిదల్లా ఏమిటంటే గీతాంజలిశ్రీకి ఒక మంచి అనువాదకురాలు దొరికింది, రావిశాస్త్రి ఒక మంచి అనువాదకుడు దొరకలేదు. రావిశాస్త్రాలు సాహిత్యాన్ని అదే తెలుగు తాలూకు స్ఫూర్తిని పట్టుకుని ఇంగ్లీష్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. బద్రిరాజు కృష్ణమూర్తి గారు యూరోప్లో రావిశాస్త్రి పుట్టి ఉంటే అని ఇంకా మనం ఆడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం తయారవ్వాలి, మన అనువాదకులు తయారు కావాలి, రాయవలసి ఉంటుంది. ఆయన కథలు కొన్నైనా అనువాదం చేయవలసి ఉంటుంది. అనువాదం చేయడం మాత్రమే కాదు, వాటిని డిస్కోర్స్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. ఎందుకంటే రామానుజన్ కాదు, అనంతమూర్తి రాసినటువంటి సంస్కార నవల చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందిన నవల. నా దృష్టిలో అది ఒక 3rd గ్రేడ్ నావెల్. అది రావిశాస్త్రి గారి ఇందాక చెప్పారే 3 కథల బంగారం, ఇల్లు పోల్చదగా నవల కాదది. రామారావు మాస్టర్ యజ్ఞం ముందు పోల్చదగా పుస్తకం కాదది. కానీ ఎందుకు దానికి అంతర్జాతీయ ప్రకాశం లభించింది ఆ నవలకనంటే ఏకే రామానుజన్ దానికి అద్భుతమైన ముందు మాట రాశాడు. ఆయన ఆ నవల్ని ఏం చేశాడు, ఒక లోకల్ నావెల్ని తీసుకెళ్ళి ఒక గ్లోబల్ డిస్కోర్స్లో భాగం చేశాడు. మీరు అట్లా ఒక యజ్ఞం కథనో, ఒక ఇల్లు నవలనో, ఒక నిజం నాటకాన్నో మనం అట్లా గ్లోబల్ డిస్కోర్స్లో భాగం చేయగలిగితే ఎట్లా క్రైమ్ అనేది రహస్యంగా చీకట్లో జరిగేది ఎట్లా ఒక మాఫియాగా మారుతోంది, ఎలా పట్టపగలు బహిరంగ రూపం ధరించింది అనేది రావిశాస్త్రి గారి కథలో మనకు కనబడుతుంది. అది ఈరోజు ఇంగ్లీష్లోకి అనువాదం అయితే ప్రపంచానికి అర్థమవుతుంది ఏం జరుగుతోంది భారతదేశంలో, ఆంధ్రదేశంలో ఏం జరుగుతోందని ప్రపంచం మాట్లాడుకుంటుంది. ఇలాంటి ఒక రైటర్ ఉన్నాడా, చార్లెస్ డికెన్స్ తర్వాత అట్లాంటి ఒక రైటర్ ప్రపంచంలో పుట్టాడని అనుకుంటారన్నమాట. రావిశాస్త్రి గారిలో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆయన ఆదర్శవాదాన్ని ఎక్కడ నటించలేదు. ఆయన పూర్తి ఆదర్శవాది, కానీ ఆయన ఆదర్శవాదాన్ని నటించలేదు. ఆయన తనలో ఉన్న వైరుధ్యాల్ని ఆయన ఎప్పటికప్పుడు ఒప్పుకుంటూ ఉన్నాడు. ఇది చాలా అవసరం. ప్రజలకి మేలు చేయాలనుకునేవాళ్ళు, సామాజిక పరివర్తన రావాలనుకునేవాళ్ళు, వాళ్ళని వాళ్ళు పూర్తిగా ప్రజల ముందు విప్పిపరచుకోవాలి. తప్పు లేదు విప్పిపరుచుకున్నందువల్ల, నువ్వు తప్పులు చేసినందువల్ల నీ కాజ్కి ఎప్పుడు అఘాతం జరగదు, ఇంకా బలపడుతుంది నీ కాజ్. నీ నిజాయితీ వల్ల నీ కాజ్ మరింత బలపడుతుంది తప్ప వీగిపోదు. రావిశాస్త్రి గారు గొప్ప గుణం ఏంటంటే ఆయన జీవితం అంతా కూడా తెరిచిన పుస్తకంగా ఉన్నాడు. ఆయన ఏ రోజు కూడా ఆదర్శవాదాన్ని నటించలేదు. ఆయన చనిపోయిన తర్వాత మనం ఆయన ఆదర్శవాదం చెప్పుకునే ఆ అవకాశం మనకి ఇచ్చాడు, కానీ ఆయన తన జీవితకాలంలో తను ఎప్పుడు ఆదర్శవాదం అంటే మన ఆయన బుకాయించలేదు.